నమస్తే ఓర్గల్లు 9 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై ఫైనల్స్ అట్టహాసంగా ముగిశాయి. ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించింది. మిస్ వరల్డ్ టాప్ 8 స్థానంలో దక్కకపోవడంతో నందిని గుప్తా ఎలిమినేట్ అయింది. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలాండ్, ఉక్రెయిన్, ఫిలిప్పిన్స్, థాయిలాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. ఆసియా అండ్ ఓషినియా ఖండం నుంచి థాయిలాండ్, ఫిలిప్పిన్స్ భామలు టాప్ 8కి అర్హత సాధించారు. ఈ టాప్ 8 నుంచి టాప్ 4 సెలెక్ట్ చేసి అందులో ఒకరిని మిస్ వరల్డ్ 2025 విజేతగా ప్రకటించారు. భారత వేదికగా జరుగుతున్న పోటీల్లో మిస్ ఇండియా మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో ఇండియన్స్ నిరాశకు గురవుతున్నారు. మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఖుష్బూ, ఇతర ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. శనివారం రాత్రి మిస్ వరల్డ్ 2025 ఎవరన్నదని తేలిపోయింది. మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల రూపాయల నగదు, 1770 వజ్రాల కిరీటం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం కల్పించున్నారు. Ravant Reddy Garu sir, Mrs. Julia Molly CV and the reigning Miss World Christina Piskova. A warm welcome to all of you. And on that note, it's time for us to announce who has secured. Are we ready for this? Who has secured the 4th position? May I please request Mrs. Julia Molly CBE to do the honors. Ladies and gentlemen, in 4th place, Martin. Congratulations, Martinique. And now I request Ms. Julia Molly to announce the 3rd position winner. In 3rd place is Poland. So we're going to ask our 2 remaining contestants to come forward in front of the throne. Yes, please. If you face each other, ladies, here we go. All right. The moment we all been waiting for. Now we get to know who our new Miss World will be. It is over to you, Mrs. Julia Molly. Well, Miss World 2025 is Thailand. Christina, we request you please crown us 2nd position. Ethiopia, congratulations, you are our 2nd position winner. While we offer congratulations to Ethiopia on being runner-up, now Christina Piskova will put the sash on our new Miss World. And in time-honored tradition,
take her to the throne, ready for crowning. Opal Sejata from Thailand is the 72nd Miss World. What a joyous occasion as we have crowned our 72nd Miss World. Congratulations, Thailand. Congratulations. And gracing us on stage, we have our Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, with us. And we also have with him, we have a first citizen of Hyderabad, the Mayor of Hyderabad, Gaddewala Vijay Lakshmi, and I request her to please say a few words and close the 72nd Miss World Festival. Thank you, Sachin and Stephanie. It was a pleasure hosting all of you, and I declare the 72nd Miss World 72 closed. Thank you. But I say thank you so much, sir. Thank you, ma'am. Thank you for the hospitality. Thank you for welcoming us with open arms. And in హిందూపూర్ మండలం తీగల్లోని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అనుచితంగా ప్రవర్తించినట్టు మిస్ ఇంగ్లాండ్ ఆరోపించారు. విందులు వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారని అన్నారు. ఆ పోటీల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు మాత్రమే. మూసి పునరుద్ధరణ హైడ్రా అని యువశక్తి పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో మంది స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఇదేనా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్లయ్య గారు మాజీ పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి ఈరోజు ఆలోచించారు. రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తాను 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టాను 4 రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయి. నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయినావు. అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటామని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? ఇక జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయి అందాల పోటీలకు గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇక వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
నీకేదైనా చూసి యశోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లో టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించాడు? 3 నుంచి 10 కిలోలు తిట్టు దేశంలో నాది అంటుండు. ఈ చేసిండా? యువతకేమన్నా చేసిన ఏంటంటే నిజం చెప్తే అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సహాయక సహకారాలు, రాష్ట్రంలో అకాల వర్షం వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయాల పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనను వివరించారు. పాదాధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు. దేశం ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసము, నమ్మకము, కమిట్మెంట్ నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఈరోజు 42% డివల్యూషన్ ఫండ్స్ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RDXలు, అటువంటి భారతదేశాన్ని ఈరోజు మరి ఉగ్రవాద రహిత దేశంగా నిర్మాణం చేయడం కోసం పాకిస్తాన్ సరిహద్దులు తప్ప మిగతా దేశమంతా కూడా మన హైదరాబాద్ నగరంలో గత 11 సంవత్సరాలలో ఒక్క ఉగ్రవాద సంఘటన జరగకుండా ఈరోజు మరి అనేక దేశాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిధులు కల్పించామో ఆ విషయాలన్నింటిపైన కూడా మనం మరొకసారి చెప్పుకునేటువంటి అవసరం. ఆపరేషన్ సింధూర్ పేరుతో గతంలో ఏం చేసేవాళ్ళు? కాంగ్రెస్ హయాంలో అనేక ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. ఏ రకంగా లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో ఏ రకంగా బాంబు పేలులు జరిగాయో మనకు తెలుసు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 సంఘటనలు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. వల్ల మనం చచ్చే వాళ్ళము, భగవంతుడు మాకు ఇంతే రాసి పెట్టాడనే కర్మతో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మేము చచ్చే వాళ్ళం కాదు బిడ్డ, ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపుతామని ఈరోజు నరేంద్ర మోడీ గారి హయాంలో బహిరంగంగా ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా హెచ్చరించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా దెబ్బతీశామో ఈరోజు ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమంతా ఏ రకంగా తెలుసుకుంటుందో మనం చూశాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉపవాసాలుంటూ ఎరువుల బస్తా కోసం ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇచ్చేటువంటి వాళ్ళు చూస్తాను. కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి శాపము ISI, మనకి ఇచ్చినటువంటి శాపము ఉగ్రవాద కార్యక్రమాలు ఇంకా భరిస్తా ఉన్నాం. IT సెక్టార్ కావచ్చు, డ్రాఫ్ట్ రెడీ అయింది, పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, చింపేశారు, అడ్డుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రిగా ఉండింది, సోనియా గాంధీ UPA చైర్మన్ గా మహిళ ఉండింది. కానీ ఏ రోజు కూడా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలేదు. మనము ఈ భారత సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి సహాయం అందించే కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే కొడుకులు ఉద్యోగస్తులైనా, కొడుకులు ధనవంతులైనా BC కమిషన్ కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఉండదు. అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఎవరి మాట ఎవరైనా, కానీ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి సమర్థవంతంగా కరోనా నుంచి భారతదేశాన్ని రక్షించుకున్న కంపెనీలు ఉండేది. 98% విదేశాల నుంచి దిగుమతి చేస్తా ఉన్నాం. విజనరీ ప్రైమ్ మినిస్టర్ దేశం కోసం ఈరోజు ప్రభుత్వం అధికార కేంద్రీకృతంగా అవినీతికి RRR ట్యాక్స్ అనేక రకాలుగా వివరించే విధంగా మనం ప్రజల మధ్యలోకి వెళ్తే తప్పకుండా ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు ఆశాకిరణంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దిశతో ముందుకెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే అధికారులు నాంపల్లి గన్పాట్తో పాటు పెరెడ్ గ్రౌండ్ క్రాస్లో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్ట్ను రానున్నారు. ఇందుకోసం జపాన్లోని కితా
ఖుషీ సిటీ మేయర్ కాజు హిసా టికేచి ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చేసింది. జూన్ 2న ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ వేడుకలకు ఈ బృందం హాజరు కానుంది. అంతేకాకుండా ఈ బృందం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హితా ఖుషీ సిటీలో పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా హితాఖుషి సిటీలోని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదు రావాలని మేయర్ను సీఎం ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యం ఉన్న సిటీ హితాఖుషి. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో సైతం కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణతో భాగంగా ఈ కీలక ఎంఓఎంలు చేసుకునే అవకాశం ఉందని కనిపిస్తుంది. వరంగల్ ఆఫీసర్స్ క్లబ్లో 2 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గోలి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 2015 సంవత్సరంలో ఆఫీసర్స్ క్లబ్లో అప్పటి జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యాడు. ఎలాగైనా డబ్బులు సులభంగా సంపాదించాలనే నిర్ణయం తీసుకొని ఎవరైనా క్లబ్లో మెంబర్షిప్ కోసం వస్తే వారి దగ్గర నుంచి ఎంట్రీ ఫీజు సుమారుగా 1,40,000 రూపాయలు ఉంటుందని తీసుకొని ఒక ఐడి కార్డు ఇచ్చేవాడు. కానీ వారి వివరాలు మాత్రం క్లబ్ మినిట్ బుక్లో ఎంట్రీ చేసేవాడు కాదు. అట్టి డబ్బులను సొంత అవసరాలకు వాడుకొని ఇలా మొత్తం కలిపి 1,30,00,000 రూపాయల వరకు తీసుకొని వాటిని క్లబ్ అకౌంట్లో కట్టలేదు. అదేవిధంగా 2019 సంవత్సరంలో అప్పటి జాయింట్ సెక్రటరీ అయిన చెరుకు వెంకటరాజిరెడ్డి కూడా సుమారుగా కొంతమంది వ్యక్తులను క్లబ్లో జాయిన్ కావడానికి తీసుకువచ్చి అందులో 3 సంబంధించిన డబ్బులు 4,20,000 రూపాయల డబ్బులను గోలి గోపాల్ రెడ్డి ఇవ్వగా వాటిని కూడా క్లబ్ అకౌంట్లో కట్టకుండా వాడుకున్నారు. ఎలాగైనా అలాగే చెరుకు వెంకటరాజిరెడ్డి మిగతా వారి నుండి తీసుకున్న డబ్బులు సుమారుగా 60 లక్షల రూపాయల వరకు సొంత అవసరాలకు వాడుకున్నారు. ఈ 3 కుమ్మక్కై మొత్తంగాను 2 కోట్ల రూపాయలు క్లబ్లో ఎంట్రీ పెట్టకుండా వారి సొంత అవసరాలకు వాడుకున్నారు. వీరు సుమారుగా 145 మంది సభ్యులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇట్టి విషయంలో వీరి మీద సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు అయిందని తెలిపిన వారికి 3 కలిసి క్లబ్ వాళ్ళతో మాట్లాడకుండామని ఆఫీసర్స్ క్లబ్కి రావడంతో సుబేదారి పోలీసులు వారు వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ రామారావు, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ఎస్సీలు శ్రీనివాసు, స్వామి, రోషన్ అల్, పీసీలు అభినందించారు. సిఐ పి సత్యనారాయణ రెడ్డి. ఈరోజు ఆఫీసర్స్ క్లబ్లో జరిగినటువంటి భాగంగా ఈరోజు ఉదయం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాటిలో గోపాల్ రెడ్డి, రాజురెడ్డి అండ్ రవీందర్ అనే 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా క్లబ్లో జరిగినటువంటి చీటింగ్లో భాగంగా కొందరు వ్యక్తులకు ఎలాంటి
అమౌంట్స్ జమ చేయకుండా మెంబర్షిప్లు ఇచ్చుకుంటూ ఆ మెంబర్షిప్కు ఇచ్చే డబ్బులు వారే తీసుకొని అట్టి డబ్బును ఆఫీసర్స్ క్లబ్లో జమ చేయకుండా వారి సొంత అవసరాలకు వినియోగించుకొని సుమారు 2 కోట్ల రూపాయల వరకు చీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్గా వారిపోయినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా తీయడం, వారు ఎంత ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా విచారించి మొత్తం క్లియర్గా అంతా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నామని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రామాన జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కూడా ఎగరవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. మోసపూరితమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లోనే ఎండగట్టేలా పిలుపునిచ్చారు. బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో రేపు అనగా 2/6/2025 సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించినట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హాజరు కానున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వనరులు లేకున్నా కూడా అనేక ఇబ్బందులకు ఎదురవుతూ మరి కఠోర దీక్షతోని తెలంగాణ జాతీయత కూడా ఒకటి మరి తెలంగాణ తెచ్చింది కాబట్టి వారు ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజలు వారి పక్షాన ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా తాను 14 ఏళ్ల పాటు అధ్యయనం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు సమృద్ధిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అందించి దేశంలోనే అగ్రభాగాన వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న సమయంలో మొన్న ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 420 హామీలు, 6 గ్యారంటీలతో ఈరోజు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ. హన్మకొండ నగరంలో ఉదయం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి మై భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఏజే ఫెడరల్ అండ్ ట్రై సిటీ రైడ్స్ వారి అనుసంధానంతో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీని మై భారత్ ఏజే ఫెడరల్ ట్రై సిటీ రైడ్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. హంటర్ రోడ్ నుండి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఆధ్వర్యంలో సమీక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ నగర సర్కిట్లోని సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సైక్లింగ్ ప్రేమికులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు, జయంత్, అవినాష్, నిఖిల్లు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 100 మంది సైకిళ్లు
సైకిలిస్టులు ఈ ర్యాలీలో పాల్గొని ఆరోగ్యపరమైన జీవన శైలిని ప్రోత్సహించారు. ఈ ర్యాలీ ప్రధానంగా ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢమైన సాధించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం లక్ష్యంగా నిర్వహించబడుతుందన్నారు. జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడంలో దోహదపడతాయి. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజు సైక్లింగ్ చేయాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.